హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్యా వంశీ. ముందుగా అందరికీ డిలేటెడ్ హ్యాపీ పొంగల్ అండి. ఈ వీడియో నేను భోగి రోజు రికార్డ్ చేసిందని మీకు చెప్పాను కదా, మాకు బుజ్జి పాప ఉందని. సో తనకి ఫస్ట్ సంక్రాంతి కనుక భోగిపళ్ళు వేసాం. వీడియోలో చూస్తున్నట్లు నేనైతే బ్యాక్డ్రాప్ని ఇలా డెకరేషన్ చేసుకున్నానండి. ఇంకా భోగిపళ్ళు ప్రిపరేషన్లోకి వెళ్తే ఫస్ట్ రేగిపళ్ళని అయితే తీసుకోవాలి. నేను ఇవైతే హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నానండి, అమ్మ వాళ్ళు వస్తుంటే. తర్వాత అయితే శనగలను తీసుకోవాలి. ఈ శనగలను నేను ముందు రోజు నైటే నానబెట్టుకున్నానండి. తర్వాత చెరుకు ముక్కలను తీసుకోవాలి, చెరుకు ముక్కలను వేసుకోవాలి. తర్వాత చాక్లెట్స్ తీసుకున్నాను, కానీ ఇవి నేను లాస్ట్లో మిక్స్ చేసుకుంటానండి. ఇక్కడ నేనైతే చామంతి పూలను తీసుకున్నాను. మీవికి ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. చామంతి పూలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత నేనైతే అక్షింతలను తీసుకుంటున్నాను. అప్పుడే రెడీ చేయడం వల్ల అవి కొంచెం తడిగా ఉన్నాయి. అక్షింతల తర్వాత ఏంటంటే మీకు చూపించడానికి నేను 5 రూపీస్ కాయిన్స్ చూపిస్తున్నాను, కానీ 1 రూపీ కాయిన్ 11 వేసుకోవాలంటండి. తర్వాత తెల్ల నువ్వులను వేసుకున్నాను. ఇక్కడ కుంకుమ ఏంటంటే నేను బొట్టు పెట్టిన తర్వాతనే రేగిపళ్ళు వేయాలంటండి, అందుకని కుంకుమ తీసుకున్నాను. మీకు చెప్పాను కదండి 1 రూపీ కాయిన్స్ తీసుకోవాలని 11, అవి నేను ఇక్కడ తీసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుంటే మనం భోగిపళ్ళు పోసేటప్పుడు అన్నీ మిక్స్ అవుతాయంటండి. తర్వాత ఇక్కడ నేనైతే చాక్లెట్స్ మిక్స్ చేసుకుంటున్నాను. చాక్లెట్స్ కొన్నే మిక్స్ చేసుకున్నానండి. తర్వాత నాకు తెలిసిన ప్రకారం అయితే ఫస్ట్ తల్లి వేయాలంటండి, అందుకని నేను వేసాను మా పాపకి. 3 టైమ్స్ రైట్ సైడ్, 3 టైమ్స్ లెఫ్ట్ సైడ్ వేసి తిప్పిన తర్వాత వేయాలంటండి. ఇక్కడ అదే చేస్తున్నాం. మా పాపకు భయం వేస్తుంది, పాపం చీరలోంచి లెగిసిపోతాను అంటుంది. ఫస్ట్ టైం కదా, చాలా భయపడిందండి. నా తర్వాత అయితే మా అన్నయ్య వేశారు. ఇక్కడ తల్లి తర్వాత మినిమం వేస్తే మంచిదంటండి, అందుకని ఇక్కడ మా అన్నయ్య వేశాడు. మా అన్నయ్యకి ఎలా వేయాలో తెలియకపోతే మా నాన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇక్కడ ఇలా తిప్పాలి, ఇలా వేయాలని. ఇక్కడ పాప ఫేస్ని ఎందుకు హైడ్ చేశానంటండి, చాలా ఏడ్చింది. అస్సలు కోఆపరేట్ చేయలేదు. అంటే తల మీద నుంచి పడుతుంటే అవన్నీ ఏవో పడుతున్నాయి అనుకుంటుంది, చాలా ఏడ్చేసింది. మా అన్నయ్య తర్వాత అయితే మా హస్బెండ్ వేస్తున్నారండి. ఇక్కడ మా హస్బెండ్ వేసిన తర్వాత అయితే మా అమ్మ, మా నాన్న అయితే వేశారండి. ఇక్కడ ఖచ్చితంగా ముగ్గురు ముత్తైదులు వేయాలంటండి. ముత్తైదులకి ఇక్కడ వేసిన తర్వాత ముత్తైదులకి తాంబూలం ఇస్తే మంచిదంటండి, అందుకని తాంబూలం కూడా ఇచ్చాము. అది క్లిప్ మిస్ అయింది నా దగ్గర. తర్వాత ఏంటంటే ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఇక్కడ మనం భోగిపళ్ళు పోస్తాం కదండి, అందులో ఏవి కూడా మనం తీసుకోకూడదంటండి, పారే కాలువలో పాడేయాలంట. ముఖ్యంగా పిల్లలు ఇవి నోట్లో పెట్టుకోకుండా తినకుండా చూడాలండి. తర్వాత ఏంటంటే ఇక్కడ రేగిపళ్ళు మొత్తం వేయడం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అయితే హారతి అయితే ఇవ్వాలంటండి. హారతి ఇవ్వడం వల్ల భోగిపళ్ళు వేయడం కంప్లీట్ అయినట్టు అంట. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ బాయ్.